యాక్చువల్గా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారని రకరకాలుగా రూమర్స్ నడుస్తున్నాయి. యాక్చువల్గా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అవుతారా అంటే అవుతారు, కానీ ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. ఆయన సమర్థుడే, యువకుడు, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని నేర్చుకుంటున్నాడు. రాజకీయం ఎలా చేయాలి, రాజకీయం కూడా చేయాలి. ఒక అభివృద్ధి చేస్తేనే సరిపోదన్నమాట. 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం రాజకీయం చేయలేకపోయారు. అచ్చంగా అభివృద్ధి మీద ఉండిపోయి రాజకీయం కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబుకి ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. 2029 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవిలో నడిచిన తర్వాత, పూర్తిగా ఈ ఉద్యోగ కల్పన జరిగిన తర్వాత, అమరావతి పూర్తి అయిపోయిన తర్వాత, పోలవరం పూర్తి అయిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్న పనులన్నీ చేసిన తర్వాత అప్పుడు లోకేష్ బాబు గారికి ప్రజల కోరిక మీద ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2029 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం గెలిస్తే అప్పుడు సెకండ్ జనరేషన్ రెడీగా ఉన్నాడు కాబట్టి అప్పుడు ప్రజలు అనుమతిస్తే, ప్రజామోదంతో లోకేష్ గారే మాకు ముఖ్యమంత్రి కావాలి అని అనిపించుకునే విధంగా ఆయన పనిచేయాలి కమింగ్ 3-4 ఇయర్స్ కూడా. అప్పుడు ఆయనకి నిజంగా ప్రజామోదంతో ముఖ్యమంత్రి అయ్యాడు అనిపించుకుంటాడు అనమాట. రియల్లీ హీ ఈజ్ సూటబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్, బట్ నాట్ నౌ.